నమస్తే. ప్రవీణ్ కుమార్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలను, మరెన్నో చీత్కారాలను ఎదుర్కొని ఈ రోజున అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. అతను చేసిన పనేంటంటే 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఎంతో ఘనత సాధించాడు అని చెప్పాలి. రెక్కాడితే గాని డొక్కాడనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ప్రతి ఒక్కరికి ఆదర్శనీయుడిగా నిలిచారు. తెలంగాణకు సంబంధించి మంచిర్యాల మండలం జిన్నారం గ్రామంలో ప్రవీణ్ అతను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు. తండ్రి పెద్దులు, అలాగే తల్లి పోసమ్మ ఇద్దరూ కూడా కూలి పనులకు వెళ్ళేటువంటి వారే. ఇద్దరు సోదరులు, ఇతను ఒక్కడే. ఇలాంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అతనికి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆశ చిన్నతనం నుంచి ఉంది. కానీ చదువుకునే స్తోమత లేదు. దీనికి సంబంధించి ఎవరిని కూడా డబ్బులు అడగలేనటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో జిన్నారంలోనే డిగ్రీ వరకు సొంత ఊర్లోనే చదివాడు. మంచి మార్కులతో ఉత్తీర్ణత కూడా సాధించాడు. తల్లిదండ్రులతో కలిసి అతను కూలి పనులకు వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇలాంటి సందర్భంలో అతని స్నేహితుడు ఒక సలహా ఇచ్చాడు. ఉస్మానియా యూనివర్సిటీ సెట్ పడింది, ఆ ఎగ్జామ్ రాస్తే నువ్వు క్వాలిఫై అయితే అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, అంటే బీకామ్ అయిపోయింది కాబట్టి ఎంకామ్ చేయొచ్చు అని ఒక సలహా ఇచ్చాడు. ఉన్నది 12 రోజులు మాత్రమే సమయం ఎగ్జామ్కి. ఇలాంటి సందర్భంలో వెంటనే అప్లై చేయటం, దానికి సంబంధించి చాలా కసరత్తు చేశాడు. ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి కూడా అదే లాస్ట్ రోజు అతను చెప్పిన, తన స్నేహితుడు చెప్పినటువంటి రోజే. ఇలాంటి క్రమంలో అతను చాలా పట్టుదలతో చదివి ఫ్రీ సీట్ సాధించాడు. అక్కడ అలా చదువుకుంటూ ఎంకామ్ పూర్తి చేశాడు. తర్వాత బీఈడీ చేశాడు. ఎంఈడీ కూడా ఓయూలోనే చేశాడు. ఇలాంటి సందర్భంలో డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎన్నో పోస్టులకు అప్లై చేశాడు, కానీ ఎక్కడా కూడా రాలా. ఇట్లాంటి క్రమంలో చదువుకుంటూనే తల్లిదండ్రులకు ఒక ఆధారం కాకుండా ఉండాలి, తన కుమారుడు చదువు కోసం ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపించాలి అనే ఆలోచన వారికి రానివ్వకుండా ఇతనే నైట్ వాచ్మెన్గా పనిచేస్తూ చదువుకుంటూ ఉండేవాడు. ఇట్లాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా 3 ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లు అతనికి రిజల్ట్ వచ్చింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా గ్రామంలో ఒక చర్చ జరుగుతుంది. అతను సాధించినటువంటి ఏదైతే ఈ ఘనత ఉందో, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ప్రతి ఒక్కరూ చేదరించుకోవడం, అసహించుకోవడం. నీకు చదివేందుకురా, నువ్వు చదివి ఏం సాధిస్తావు, ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తావా అని గ్రామంలో ఉన్నటువంటి తన స్నేహితులు, అలాగే కొంతమంది అగ్ర కులాలకు సంబంధించిన వారు హేళన చేస్తుంటే అప్పుడే ఛాలెంజ్గా తీసుకున్నాడట. తీసుకొని నేను ఎలా అయినా గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తాను అని చెప్పి ఒక ఛాలెంజ్ చేసి ఇప్పుడు టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, అలాగే పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో జేఎల్ పోస్ట్ కూడా వచ్చింది. ఎంత అతను సాధించినటువంటి ఈ యొక్క ఘనత ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతను చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు, చాలా రోజులు అన్నం తినకుండా కేవలం మంచినీళ్ళు తాగుతూ ఉండేవారట ఇంట్లో ప్రతి ఒక్కరు. ఇలాంటి క్రమంలో అతను సాధించినటువంటి ఈ యొక్క ఘనత కానీ, ప్రగతి కానీ, ఆయన సాధించినటువంటి పురోగతి కానీ అక్కడ గ్రామంలోనే కాదు, ఆయన తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ, శ్రేయోభిలాషులు కానీ, బంధువులు కానీ తెగ అభినందిస్తున్నారట. దానికి సంబంధించి ఈ 3 పోస్టుల్లో జూనియర్ లెక్చరర్గానే నేను జాయిన్ అవుతాను, జేఎల్గా మరింత పురోగతి సాధిస్తా, నా లక్ష్యం గ్రూప్ 1 పోస్ట్ సాధించాలి, దానికంటే పైకి నేను వెళ్ళాలి అని కొంతమందికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రవీణ్ చెప్పాడు. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైతే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారో ఇతను నైట్ వాచ్మెన్గా జాబ్ చేస్తూ పగలు చదువుకుంటూ ఆ వచ్చిన జీతంతోనే
ఇంట్లో వాళ్ళని పోషిస్తూ ఇద్దరు చెల్లెళ్లకు వివాహం కూడా చేశాడు. నిజంగా ఎంత హర్షించదగ్గ విషయం చూడండి. ఈ రోజున యువత ఏ రకమైనటువంటి చెడు వ్యసనాలకు బానిసలై తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి తరుణంలో ప్రవీణ్ లాంటి ఒక మంచి యువకుడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే ఈ యొక్క సాధించినటువంటి ప్రగతి 3 ఉద్యోగాలకు ఒకేసారి సెలెక్ట్ అవ్వటం అంటే మాటలు కాదు. ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాలి, కోచింగ్ తీసుకోవాలి, మెటీరియల్ కొనుక్కోవాలి. అదేమీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటూ రాత్రి నైట్ వాచ్మెన్గా పనిచేస్తూ పగలు చదువుకుంటూ ఇంత ఘనత సాధించాడు ప్రవీణ్. భవిష్యత్ కాలంలో ప్రవీణ్ మరిన్ని విజయాలు సాధించాలని మా సిటీ 24x7 ఛానల్ ద్వారా కూడా మేము కోరుకుంటున్నాం. హ్యాట్స్ ఆఫ్ ప్రవీణ్.